వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ఈ మూడు పార్టీలు దొందుదొందేనని ఎద్దేవా చేసిన వైఎస్ షర్మిల. శ్రీశైలం దేవస్థానంలో మరోసారి వెలుగులోకి వచ్చిన టికెట్ల అక్రమాలు. కోడి రామ్మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమక్షంలో సత్తెనపల్లికి చెందిన పలువురు మైనారిటీ నాయకులు టీడీపీలో చేరారు. వీరితో పాటు 11వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గజ్జర్లపూడి సతీష్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అందరూ కొట్టాలా నా చేయాలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సార్ జరగాలి. నాగేశ్వర గారు కూర్చోండి. నాగేశ్వర గారు మిర్యాల వెంకటేశ్వరరావు గారు బాబాయ్ కూర్చో. పెద్దయినా పెద్దకూరుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై తెలుగుదేశం పార్టీ నేత కంచెటి సాయిబాబు సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి బెల్లంకొండ రోడ్డు నిర్మాణంలో 70 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఎమ్మెల్యే సొంత సంస్థ ద్వారా డబుల్ రోడ్డు నిర్మాణం మొదలైందన్నారు. రీటెండరింగ్ తో 70 కోట్ల అవినీతి సొమ్ము శంకర్రావు ఖాతాలో చేరిందన్నారు. ఆ డబ్బుతోనే వచ్చే ఎన్నికల్లో గెలవాలని తపన పడుతున్నారు. తన కిరాయి మనుషులతో సోషల్ మీడియాలో దూషణలకు దిగుతున్నారు. పెదకూరపాడులో శంకర్రావును ఓటమితో పాటు పరాభవం తప్పదని తెదేపా నేత కంచెటి సాయిబాబు నిప్పులు చెరిగారు. ఈ కోట్ల కాడ కూర్చున్నా లేకపోతే ఎక్కడన్నా 10 మంది ఫంక్షన్ల కాడ కూర్చున్నా చర్చించుకుంటున్న విషయం ఇదే. ఆయన రోడ్డు వేసుకోవడం, రోడ్డు బాగా వేస్తున్నాడని ఎప్పుడు చెప్పుకోవట్లా, రోడ్డు ఎట్లా వేస్తున్నాడు అనేది అందరికి కనపడుతుంది కళ్ళకి. చెప్పుకుంటున్న విషయం ఏందా అంటే దీంట్లో ఎమ్మెల్యేకి ఎంత వస్తుంది, ఈ డబ్బుతోటి ఈ 70 కోట్లు ఏదైతే మార్జిన్ 80 కోట్లకి 150 కోట్లకి మధ్యలో గ్యాప్ అమౌంట్ ఏదైతే ఉందో 70 కోట్లు సుమారుగా, ఈ 70 కోట్లని ఆయన కంపెనీ ఎవరో తెలుసా మీకు? కాంట్రాక్టర్ కంపెనీ ఎవరో తెలుసా? తెలిసే ఉంటుంది నాకు తెలిసి కొంతమంది వాళ్ళదే. ఇది నిజం. ఆంధ్రజ్యోతి ఏబీ అని చెప్పాడనేది కాదు, ఎవరికి చెప్పినా అది నిజం. మీకు కూడా తెలుసు, చాలామందికి జనానికి తెలుసు. విఎస్ ఇంజనీరింగ్ అనేది విజయవాడ గుంటూరులో ఉంటారు. ఆయన వల్లభనేని శ్రీనివాసరావు ఎండీ. ఈయన కొడుకు, ఈయన పెంపుడు కొడుకు ఎవరైతే ఎమ్మెల్యే పెంపుడు కొడుకు కళ్యాణ్ చక్రవర్తి అని ఉంటాడో ఆయన పార్ట్నర్ విఎస్ ఇంజనీరింగ్ ఎండీ వల్లభనేని శ్రీనివాసరావు. ఆయనది ఆ కంపెనీ. ఈయనకి ఎదురుగా ఈయనకి ఇంకొక ఆల్టర్నేట్ టెండర్ అయ్యాలి కదా,
చాలామంది వేస్తారు కదా టెండర్, ఓపెన్ టెండర్ పిలిచినప్పుడు ఎవరైనా పార్టిసిపేషన్ చేయొచ్చు. దాంట్లో భాగంగా గుంటూరు చెందిన వెంకటేశ్వరరావు అనే కాంట్రాక్ట్ వేరే ఒక ఫర్మ్ ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ మీద దీనికి టెండర్కి వస్తే దాన్ని సీఎంఓ నుంచి బెదిరించి తీసేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు మాకు ఎలిజిబిలిటీ ఉంది, మాకెందుకు మమ్మల్ని తీసేయమని అడుగుతున్నారని పోటీగా టెండర్ వేస్తే ఆఖరికి వాళ్ళని టెండరు ఎలిజిబిలిటీ లేదని చెప్పి అర్థంగా తీసేయడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కేశినేని చిన్ని హాజరయ్యారు. ఈ నెల 29వ తారీఖున పొన్నూరులో జరగబోయే రా కదిలిరా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు ఏర్పాట్లను సమీక్షించారు. రేపు జరగబోయే రా కదలిరా బహిరంగ సభను జయప్రదం చేయడానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కేశినేని చిన్న పలు సలహాలు సూచనలు స్వీకరించారు. మంగళగిరి నియోజకవర్గంలో నుంచి 25,000 మంది హాజరయ్యేలాగా ప్రణాళికలు రూపొందించామని, సకల సదుపాయాలు కల్పిస్తూ అన్ని జాగ్రత్తలతో కార్యకర్తలను సభా ప్రాంగణానికి తీసుకుని రాగలమని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని బహిరంగ సభల కన్నా ధీటుగా ప్రతిష్టాత్మకంగా ఈ సభను విజయవంతం చేసి తీరుతామని కేశినేని చిన్న తెలిపారు. చిన్న వెంట స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పొత్తినేని శ్రీనివాస్, నంద, అబద్దయ్య తదితరులు ఉన్నారు. నియోజకవర్గ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. రేపు 29వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి రా కదలిరా సభకు సన్నాహ కమిటీ సమావేశం జరిగింది. ఇవాళ మంగళగిరి నియోజకవర్గం అంటేనే తెలుగుదేశంకు ప్రత్యేకం. అటువంటి నియోజకవర్గం నుంచి ఇవాళ సభకి ఏర్పాట్లు ఎలా చేయాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏ విధంగా రూట్లో వెళ్ళాలి, ట్రాఫిక్ బ్లాక్ ఉండే ఎట్లా వెళ్ళాలి, ఇటువంటివన్నీ ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో ఇవాళ చూస్తే మంగళగిరే కాదు రాష్ట్రం మొత్తం మీద ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారి సభలో ఎప్పుడెప్పుడు పాల్గొందామా అని ఎదురు చూస్తున్నారు. అటువంటి కార్యక్రమానికి వాళ్ళ పొన్నూరులో జరిగే సభలో చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా చూసి వారు అక్రమ అరెస్టు తర్వాత వారిని ఎప్పుడెప్పుడు చూద్దాం, వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, వారు ఏం చెబుతారు, ఈ రాష్ట్ర ప్రజలకు అంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇటువంటి సభలన్నీ బ్రహ్మాండంగా ఘన విజయం సాధిస్తున్నాయి. మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా 2 సభలు బ్రహ్మాండంగా జరిగాయి. అదేవిధంగా ఇప్పుడు వరకు జరిగిన సభలకు మిన్నగా పొన్నూరు సభ జరగబోతుంది. పొన్నూరు పక్కనే ఉన్న ఈ మంగళగిరి నియోజకవర్గంలో స్వచ్ఛందంగా 25,000 మంది ప్రజలు అక్కడికి వెళ్ళబోతున్నారు. వారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సందేశాన్ని వినబోతున్నారు. అందులో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో పెద్దలు అబద్దగారు, శ్రీనివాస్ గారు, పార్థసారథి గారు, రాజు గారు అందరూ కలిసికట్టుగా ఉండి ఈ నియోజకవర్గంలో భారీ సమీకరణ జరగబోతుంది. ఈ వెళ్ళే ప్రజలకు ఏర్పాటు చేసే సౌకర్యాల మీదే మేమందరం దృష్టి పెట్టాం. తప్పకుండా విజయవంతం జరగబోతుంది సభ. ఇప్పటి వరకు జరిగిన అన్ని సభల కన్నా భిన్నంగా అతి భారీగా ఈ సభ జరగబోతుంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంగళగిరి ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ కల్నాల్ శశికాంత్ తుమ్మ మరియు మంగళగిరి వెటరాన్స్ ఆర్గనైజింగ్ అధ్యక్షులు శంకర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ చేసి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యాలయంలో ఆసీనులైన కల్నల్ శశికాంత్ తుమ్మ మాజీ సైనికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యరీత్యా ఏమైనా సమస్యలు ఉంటే ఎయిమ్స్ కి వస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వ్యాధిగ్రస్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కృషి చేసిన సభ్యులను అధ్యక్షులు శంకర్ రెడ్డి అభినందించారు. అది ఇంకా తక్కువైందంటే ఏసీసీ ఇక్కడ అవసరం లేదు. డైరెక్ట్ జనరల్ పబ్లిక్ మీరు రావచ్చు. నేను ఉన్నందుకు ఎక్స్ సర్వీస్ మెన్ కి నేను పిఏ గానీ లేకుంటే చెప్తే కొంచెం ప్రయారిటీగా హెచ్ఓడితో మాట్లాడడం కానీ లేకుంటే డాక్టర్స్. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో జరిగే సామాజిక సాధికార బస్ యాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలి అని కోట మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ నలపరెడ్డి వినోద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగే సామాజిక సాధికారిక బస్సు యాత్ర విజయవంతం చేయవలసిన బాధ్యత
ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం మాటలతో చెప్పలేనంత అభివృద్ధి చేశారని, దీనిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి ఈ బస్సు యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలోని నలుమూలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఈ సామాజిక సాధికారక బస్సు యాత్రను అద్భుతంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 28 జనవరి 2024 అంటే రేపు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సామాజిక సాధికార యాత్ర కార్యక్రమం మన కోట టౌన్లో జరుగుతుంది. గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ కూడా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా మా విజయసాయిరెడ్డి గారు, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు, అంజాద్ బాషా గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, గురుమూర్తి గారు, ఆదిమూలం గారు, కిరివేటి సంజీవయ్య గారు, నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు, మేయర్ శ్రవంతి గారు, వీళ్ళందరూ కూడా రేపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్తూ ప్రతి బీసీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన మంచిని ప్రజలకు వివరించడానికి, గుర్తు చేయడానికి మా నాయకులంతా కూడా సిద్ధమై రేపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ర్యాలీ కరెక్ట్గా 3 గంటలకు నల్లపురెడ్డి గోపాలరెడ్డి గారి విగ్రహం వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఎన్సీఆర్ నగర్లో అక్కడ మన నోబాబు గారు క్రిస్టియన్ పాస్టర్లతో ప్రార్థన కార్యక్రమం అక్కడ చేపడుతున్నారు. దాని తర్వాత మన వినాయకుడి టెంపుల్ దగ్గర అక్కడ డాక్టర్ నాగభూషణం గారు ఏర్పాటు చేస్తున్నారు. వేద పండితుల ద్వారా పూర్ణ కుంభంతో విజయసాయిరెడ్డి గారికి, మా నాయకులకి ఆహ్వానం పలుకుతారు. దాని తర్వాత మొబిన్ బాషా గారు మసీద్ దగ్గర వాళ్ళ మత పెద్దల ద్వారా అక్కడ కూడా ప్రార్థన చేయించడం జరుగుతుంది. దాని తర్వాత గాంధీ బొమ్మ సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మా కాన్స్టిట్యున్సీ నుంచి సుమారు 15,000 మంది నాయకులు, కార్యకర్తలు అందరితో కలిపి అక్కడ ఒక సభ, పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఇంకో 3 నెలల్లో చంద్రన్న ప్రభుత్వం ఏర్పాటు కానుంది కనుక ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి కానుకగా అందివ్వనున్నామని ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ శిక్షణ శిబిరం మాజీ డైరెక్టర్, ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పొందూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో రణస్థల హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో అప్పలనాయుడు మాట్లాడారు. ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. అలాగే ఈ రేపు రానున్నది తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం రాబోతుంది. ఆ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా ఐడెంటిఫికేషన్ చేసి, ముఖ్యంగా తోటపిల్లి కానీ, మడ్డువలస కానీ, నారాయణపురం కుడుకోలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా పరిష్కారం, రైతుకి చివరి ఎకరా వరకు నీరు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేయడానికి అది కూడా చర్చించుకున్నాం ఈ సమావేశంలో. అదే సమయంలో మత్స్యకారులు, ఈ నియోజకవర్గంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు కానీ, అలాగే కార్మికులు, పైడిబేవరం పారిశ్రామిక వాడు ఉన్న కార్మికులు, ఇతర పరిశ్రమలు ఉన్న కార్మికులు పడుతున్న ఇబ్బందులు, ఈఎస్ ఆసుపత్రి, అలాగే ఈ నియోజకవర్గం ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రులు 8 పిహెచ్సీలు ఉన్నాయి, ఒక సిహెచ్సి ఉంది రణస్థలంలో. ఈ 9 గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా మెరుగుపరుచుకోవాలి, అదే సమయంలో ప్రధాన రహదారులు చాలా దారుణంగా ఉన్నాయి, ఆ రహదారులని లింకప్ చేసి, నేషనల్ హైవే లింకప్ చేసే రహదారులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎట్లా డెవలప్ చేసుకోవాలి. అలాగే మాకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న గుడుమూరు గడ్డ కానీ, ఇతర వాగులు కానీ, వాగులపై ఉన్న గ్రామాలకు వెళ్ళే బ్రిడ్జీలు కానీ, కాజ్వేలు కానీ, ఇవన్నీ కూడా శిథిలావస్థలో చేరిపోయాయి. అవి కూడా నిర్మాణం ఎలా చేసుకోవాలి, ఎలా చేయాలి, పేయట్ లిస్ట్ తీసుకొని చర్చించుకున్నాం. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యని కూడా ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఎందుకంటే నియోజకవర్గం నలుమూలల తిరిగిన వ్యక్తులం కనుక ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉన్నాయో ఐడెంటిఫికేషన్ చేసి ప్రధాన సమస్యల్ని 50 రోజులకి, 100 రోజులకి, 200 రోజులకి, 300 రోజులకి ఏవేది జరగాలో అవన్నీ కూడా ప్రణాళిక సిద్ధం చేసి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారికి అందజేయడానికి సిద్ధం చేశాం. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో
ప్రధానంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫికేషన్ చేసి అవన్నీ కూడా ఈరోజు కార్యకర్తలు ప్రజల నుంచి స్వీకరించిన సమస్యలన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చేసి తీసుకెళ్ళిస్తున్నాం. ఎందుకంటే రానున్నది 100% ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. ఆ ప్రభుత్వంలో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కాబోతున్నాయి కనుక ఖచ్చితంగా చేయమన్నాం. అలాగే ప్రజల దగ్గరికి ఇంకెళ్ళబోతున్నాం. ఇంకా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి భవిష్యత్తులో. ఎందుకంటే ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఆ సమస్య పరిష్కారం చేస్తానన్న నమ్మకంతో మా పట్ల ఉన్నారు కనుక ఆ సమస్య పరిష్కారం చేయడానికి మేము ముందుకెళ్తానని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. టీడీపీలోనే బీసీల రాజకీయ భవిష్యత్తు. కొండాపురం జైహో బీసీ సరస్సులో బొల్లినేని పలు సంక్షేమ పథకాలు టీడీపీతోనే సాధ్యం. ప్రస్తుత అధికార పార్టీ అవలంబిస్తున్న విధానాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, అన్ని కులాలకు సైతం ఇబ్బందులు పెట్టిన ఘనత అధికార పార్టీకి దక్కుతుందని అన్నారు. ఫైల్ నేమ్ బీసీ జయహో సదస్సు వివరాలు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలో శనివారం బీసీ జయహో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు పలు సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యమైన పదవులు దక్కాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని ప్రజలు ఇకనైనా గమనించి టీడీపీకి బాసటగా నిలిచి ప్రతి ఒక్కరూ చైతన్యంగా నిలిచి తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలవాలని అన్నారు. సభకు నమస్కారం. జైహో బీసీ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉంటే బీసీ సోదరులందరికీ, ఈ గ్రామ ప్రజలకి, మండల నాయకులు, జిల్లా నాయకులు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, చాలా టైం అయింది కాబట్టి ఇప్పటికే కొంతమంది పోవటం మొదలు పెట్టినట్టున్నారు. ఈరోజు ఈ బీసీ కార్యక్రమం ఒక బీసీ కాలనీలో పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ లోగా ఉన్నది ఎవరంటే ఒక బీసీ సోదరులు తప్ప మరొకరు కాదని చెప్పి మీ అందరికీ చెప్తున్నా. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో జిల్లాని ఒక్క కులస్తుడే శాసించే రోజుల్లో, నెల్లూరు జిల్లా అంటే ఏ ఒక్క రెడ్డి కులస్తులో ఆ రెడ్డి కుటుంబం శాసించే రోజుల్లో రాష్ట్రం మొత్తం తెలంగాణ, ఆంధ్ర, అక్కడ దొరలు, ఇక్కడ రెడ్లు, ఇంకో దగ్గర చౌదరులు, ఇలా ప్రతి జిల్లాకి ఒక నాయకుడు శాసించే రోజుల్లో ఎన్టీ రామారావు గారు బీసీలందరినీ బయటికి తీసి బీసీలందరికీ అధికారం ఇచ్చినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారిని చెప్పి మీ అందరికీ చెప్తున్నా. అదే పందాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని దాదాపుగా 95 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ పగ్గాలు పెట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు బీసీలకే పెద్దపేట వీసారు తప్ప మరొకరికి వేయలేదని చెప్పి కూడా మీకు చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో సగానికి పైగా బీసీలు ఉన్నారు. 34% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు చెప్తున్నారు. మరి ఈ రోజు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, గతంలో కళా వెంకట్రావు గారు ఉండేవారు. ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఆయన్ని ఎన్నుకున్నారు. ఆయన బీసీ నాయకుడు. ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారిని పెట్టారు. ఆయన బీసీ నాయకుడు. ఒక ఫైనాన్స్ మినిస్టర్. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా ఎవరు ఉన్నారంటే యనమల రామకృష్ణుడు గారు బీసీ. ఎక్కడో ఎందుకు, ఒకప్పుడు నెల్లూరు జిల్లాని రెడ్లు శాసించేవాళ్ళు. తర్వాత మనం తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈరోజు పేద సోదరులకి ఎంత అగ్రస్థానం పెట్టాం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. 4 విడతలుగా ఆసరా పథకం ద్వారా 7,894 లక్షల అక్క చెల్లెమ్మలకు 25,571 కోట్ల రూపాయలు చెక్కులను మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదుపు సంఘాల మహిళలకు అందజేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొదుపు మహిళా సంఘాలు 2019 ఏప్రిల్ నాటికి తీసుకున్న రుణాల మొత్తం 4 విడతలుగా ప్రభుత్వమే తీర్చే విధంగా వైఎస్ఆర్
ఆసరా పథకాన్ని చేపట్టారన్నారు. బీజేపీ ప్రభుత్వంపై, వైఎస్ఆర్సీపీ పార్టీపై, జనసేన పార్టీపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మూడు పార్టీలు దొందేనని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే బి అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్ పార్టీ, పి అంటే పవన్ కళ్యాణ్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఎన్నో సంవత్సరాలు వెనక్కి నెట్టారన్నారు. రాష్ట్రంలో అసలు అభివృద్ధి ఎక్కడుందని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు అప్పు చేశారని, ఈ అప్పు చేసిన డబ్బులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఒక అభివృద్ధి లేదని, పోలవరం పూర్తి కాలేదని, ఒక్క పారిశ్రామిక ఇండస్ట్రీ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక మీద ఉన్న నాయకులకు, సభకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకు, మీడియా మిత్రులకు, యువకులకు, మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పు 1,80,000 కోట్ల రూపాయలు. తెలుగుదేశం పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారు చేసిన అప్పు ఇంకొక 1,80,000 కోట్ల రూపాయలు. మొత్తం కలిపి 3,60,000 కోట్ల రూపాయలకు చేరింది. గత 5 సంవత్సరాలలో జగనన్న గారు చేసిన అప్పు ఏకంగా 8 లక్షల కోట్ల రూపాయలు. 8 లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ 3,60,000 ఈ 8 లక్షలు మొత్తం కలిపి 11,50,000 కోట్ల రూపాయలు ఈ రోజు మన రాష్ట్రానికి అప్పు ఉంది. మరి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, మరి ఆ 8 లక్షల కోట్ల రూపాయలతో ఏమి చేసినట్టు? మనకు రాజధాని ఉందా? ఆ 8 లక్షల కోట్ల రూపాయలతో మనకు రాజధాని కట్టుంటే సరే, ఇంత అప్పు చేశారు, మనకు రాజధాని అయినా వచ్చిందిలే అనుకోవచ్చు. లేదు, ఆ 8 లక్షల కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్టు కట్టడానికి 55,000 కోట్లు అవుతుంది అంటున్నారు. మీరు 8 లక్షల కోట్లు అప్పు చేశారే, మరి 55,000 పెట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్న మన రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది. ఏ పరిశ్రమ రాకపోయినా మన వాళ్ళు అన్నపూర్ణగా బతికేసేవాళ్ళు. పోనీ అదైనా చేశారంటే పోలవరం ప్రాజెక్టు కూడా కాలేదు. పోనీ 8 లక్షల కోట్ల రూపాయలు తెచ్చారు కదా, మరి ఏ ఇతర అభివృద్ధి అయినా జరిగిందా మన రాష్ట్రానికి? అంటే పరిశ్రమలు వచ్చాయా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందా? ఏమొచ్చింది? మన కనీసం మెట్రో అయినా వచ్చిందా? విజయవాడ, విశాఖపట్నం లాంటి వాటికి కూడా మెట్రో అయినా ఉందా? అంటే మన ఒక్కటంటే ఒక అభివృద్ధే జరగాలి. 8 లక్షల కోట్లు మాత్రం మన నెత్తిన అప్పు మిగిలింది. కానీ అభివృద్ధి చూద్దామా అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపించడం లేదు. అన్నమయ్య జిల్లా అటవీ ప్రాంతం నుంచి నెల్లూరు జిల్లా పెంచలకోనకు 7 మంది యువకులు కాలిబాటన బయలుదేరారు. మార్గం మధ్యలో దారి తప్పి రోజంతా అటవీ ప్రాంతంలో యువకులు గడిపారు. 122కు కాల్ చేయడంతో రంగంలోకి దిగిన రాపూరు అటవీ శాఖ అధికారులు, పోలీసులు లొకేషన్ ఆధారంగా అన్నమయ్య టు నెల్లూరు జిల్లాల సరిహద్దులలో యువకులను గుర్తించిన అధికారులు యువకులకు ఆహారం, మంచినీరు ఇచ్చి సురక్షితంగా పెంచలకోనకు తీసుకువస్తున్న అధికారులు. శ్రీశైల దేవస్థానంలో మరోసారి టికెట్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 9 మరియు 9 ప్రైవేట్ సాఫ్ట్వేర్ ద్వారా టికెట్ల బుకింగ్ కి దేవస్థానం అవకాశం కల్పించింది. ఆర్జిత సేవ టికెట్లలో తారుమారుగా తేదీలు, సేవలు వస్తున్నాయి. టికెట్లో గుర్తించిన దేవస్థానం స్కానింగ్ సిబ్బంది 2017 శ్రీశైలం దేవస్థానంలో 3.20 కోట్ల అక్రమాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. గతంలో 11 మంది శాశ్వత ఉద్యోగులను దేవాదాయ శాఖ కమిషనర్ సస్పెన్షన్ చేశారు. ప్రస్తుతం మరలా అదే తరహాలో లోపాలు గుర్తించిన దేవస్థానం సిబ్బంది
ఆత్మకూరు కొట్టాల చెరువు గ్రామ సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం వరదరాజస్వామి ప్రాజెక్టుకు వెళ్లే దారిలో రోడ్డు దాటుతూ తారసపడ్డ పెద్దపులిని సెల్ ఫోన్లో చిత్రీకరించారు. గ్రామస్తులు గత నెల రోజుల నుంచి గ్రామ పరిసర ప్రాంతాలలో మరియు పంట పొలాలలో పెద్దపులి సంచరిస్తుందంటున్నారు. గ్రామస్తులు కొట్టాల చెరువు గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. జిల్లాలో కోడి రామ్మూర్తి విగ్రహాన్ని డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి కోడి రామ్మూర్తి వ్యాయామ సమాజం ఎదురుగా ఆవిష్కరించారు. ఓపెన్ జిమ్ లో ఎన్ని వచ్చినప్పటికీ అతి పురాతన వ్యాయామశాల కోడి రామ్మూర్తి పార్క్ అనే చెప్పాలి. ఇక్కడ తర్ఫీదు పొందిన అనేక మంది రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన, అంతర్జాతీయ స్థాయిలో కూడా పథకాలు సాధించిన ఘనత పేరు ప్రఖ్యాతులు ఈ పార్క్ ఉందని. సోదరులు లక్ష్మీనారాయణ గారు మనందరికీ తెలుసు, 3 టన్నుల రోడ్డు రోలర్ని ఇదే ప్రదేశంలో ఛాతీ మీద ఎక్కించుకొని రికార్డు నెలకొల్పిన వ్యక్తి. 2 కార్లు ఆపోజిట్ డైరెక్షన్ లో నడుస్తుంటే 2 కార్లకి చేతులకి తాళ్లు కట్టుకొని నకిలీ బెంతు ఒరియాలను గిరిజన జాబితాలో చేర్చవద్దు అంటూ శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆదివాసీ సంఘాల ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కలువాయి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీన్ కంట్రీ ఆగ్రో ప్రాడక్ట్ భూములకు సంబంధించిన బాధితులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 రోజుల క్రితం మా గ్రామంలో ఆ భూములకు సంబంధించిన బయట వ్యక్తులు వచ్చి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. 1998వ సంవత్సరంలో మా భూములను గ్రీన్ కంట్రీ ఆగ్రో ప్రొడక్షన్ జీపీ కింద ఇచ్చామని, ఆ కంపెనీ బోగస్ అని తేలడంతో ఆ భూములను మరలా తిరిగి రైతులు సాగు చేసుకుంటున్నారన్నారు. మేము జీపీ కింద ఇచ్చిన భూములను కొందరు భూ అక్రమార్కులు బోగస్ పత్రాలు సృష్టించి బయట వ్యక్తులకు రిజిస్ట్రేషన్లు చేసి ఇప్పుడు నిజమైన హక్కుదారులను కేసుల పేరుతో బెదిరిస్తున్నారని తెలిపారు. ఆ కంపెనీ బాధితుల తరపున మాట్లాడేందుకు వచ్చిన మాజీ శాసనసభ్యులపైన కూడా ఆ వ్యక్తులు అర్థం లేని మాటలు మాట్లాడారని, ఆ మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కేశవనాయనపల్లి గ్రామంలో ఉన్నటువంటి సుమారు 170 ఎకరాల భూదందాలో భాగంగా నిన్నటి అజ్ఞాత వ్యక్తి ఒక అతను ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తూ ఆ భూములకి సంబంధించినటువంటి గ్రామస్తులు వాళ్ళని బెదిరిస్తున్నట్లుగాను, వాళ్ళు స్థానిక ఎక్స్ఎమ్మెల్యే ద్వారా పార్టీ ఫండ్ని డిమాండ్ చేసినట్లుగాను ఒక అజ్ఞాత వ్యక్తి ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేయడం జరిగింది. దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫస్ట్ అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సర్వే నెంబర్లలో ఉన్న సుమారు 170 ఎకరాల పొలాన్ని భూదందా చేస్తున్నటువంటి నిన్న మాట్లాడినటువంటి అజ్ఞాత వ్యక్తి తాలూకు మనుషులు ఫ్రమ్ ది బిగినింగ్ 1997-98 సంవత్సరం నుంచి దాన్ని గ్రీన్ కంట్రీ బయోటెక్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు రిజిస్టర్ అగ్రిమెంట్ చేయించుకొని రైతులకు ఎలాంటి పారితోషికం చెల్లించకుండానే వాళ్ళు ఫ్లాట్ల రూపంలో దాన్ని విక్రయించడం జరిగింది. ఆ ఫ్లాట్లలో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ తాలూకు డాక్యుమెంట్ని తీసుకొని ఆ మొత్తం 10 ఎకరాల 56 సెంట్లు ఉన్నటువంటి డాక్యుమెంట్లో 2 సెంట్ల 2.25 సెంటు 2.34 సెంట్ల పొలాన్ని ఈ మొత్తం ఎక్స్టెంట్ ఉన్నటువంటి 10 ఎకరాల 56 సెంట్లని వాళ్ళు విక్రయించినట్లుగాను డాక్యుమెంట్ సృష్టించుకున్నారు పొదలకూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో. ఆ విషయాలన్నీ ఈ డాక్యుమెంట్ల ద్వారా మేము మీకు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా అక్కడి నుంచి 1 by 1 వాళ్ళు చేతులు మార్చుకుంటూ లింక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారే తప్ప మదర్ డాక్యుమెంట్ ఒరిజినల్గా లేదు. ఈ మదర్ డాక్యుమెంట్ చెల్లనేరదు. ఈ మదర్ డాక్యుమెంట్ని చెల్లనేరనటువంటి ఆస్తిని ఈ భూ కబ్జాదారులు ఎక్కడైనా 100 ఎకరాలు 150 ఎకరాలు ఉంది అని అంటే దాని మీద వాలిపోయి ఆ గ్రామంలో ఉండే రైతుల్ని బెదిరిస్తూ ఆ పొలాల్ని కబ్జా చేయడం కోసము
వాళ్ళు కలవాయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఎంఆర్ఓ వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ కన్సర్న్లోకి వెళ్ళి గ్రామంలో ఉన్న మిగతా పొలాన్ని పట్టించుకున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు మాత్రము కొంత పొలాన్ని పిత్రార్జితంగాను కొంత పొలాన్ని సొంతంగాను రికార్డుల్లోకి ఎక్కించడం జరిగింది. దాని మీద 2015లో మేము కొన్నామని చెప్పి 2020లో మధ్యనేని కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆత్మకూరు సబ్ కోర్టులో వైఎస్ నెంబర్ 20/2020 దావాని దాఖలు చేస్తున్నారు. అది రైతులు పోరాడుతూ ఉన్నారు. ఆ దావా పెండింగ్లో ఉండగానే సదరు కోటేశ్వరరావు ఫ్యామిలీ వీళ్ళు కమ్మామని చెప్పి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు దావా పెండింగ్లో ఉండగా కొనడం నేరము చెల్లదు, వీళ్ళు కొన్నామని చెప్పి వీళ్ళు మళ్ళీ గ్రామస్తుల మీద దాడికి దిగుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే చేతులెత్తేసే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. వైసీపీ పెద్దల ఒంటెద్దు పోకడలో మంగళగిరి నియోజకవర్గానికి చేసిన అన్యాయంతో విసిగిపోయిన నేతలు ఆదర్శ మంగళగిరికి అందరూ కలిసి రావాలని యువనేత లోకేష్ ఇచ్చిన పిలుపుకు ఆకర్షితులై పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నారు. దీంతో వైసీపీ శిబిరంలో ఏ రోజు ఎవరు ఉంటారో ఎవరు వెళ్లిపోతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దుగ్గిరాల మండలానికి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నేతలు యువనేత లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి లోకేష్ పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ మూడు పార్టీలు దొందేనని ఎద్దేవా చేసిన వైఎస్ షర్మిల. శ్రీశైలం దేవస్థానంలో మరోసారి వెలుగులోకి వచ్చిన టికెట్ల అక్రమాలు. కోడి రామ్మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటి సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.